టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్డమ్ సినిమాతో బిజీగా ఉన్నారు. జూలై 31న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ మంచి పేరు తెచ్చుకున్నాయి. అయితే సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే ఈలోపే విజయ్ దేవరకొండకి బాలీవుడ్ నుంచి ఒక భారీ ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. అదేంటి అంటే బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సీక్వెల్ డాన్ 3. ఈ సినిమాలో బాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఫర్హాన్ అఖ్తర్ ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఇదే సినిమాలో కీలకమైన విలన్ పాత్ర కోసం మేకర్స్ మన విజయ్ దేవరకొండను సంప్రదించినట్టుగా తెలుస్తోంది. ఈ పాత్ర కోసం వారు విజయ్ ని అప్రోచ్ అయ్యారట. రణవీర్ సింగ్ కు ధీటుగా నిలబడే పవర్ఫుల్ విలన్ పాత్ర కోసం విజయ్ ను సంప్రదించడం బాలీవుడ్ లో ఆయనకున్న క్రేజ్ అయితే తెలియజేస్తోంది. అయితే ఈ భారీ ఆఫర్ ను విజయ్ దేవరకొండ సున్నితంగా తిరస్కరించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం తన దృష్టి మొత్తం తెలుగు సినిమాల పైన ఉందని, అందుకే ఇతర భాషల్లో సినిమాలు చేయడానికి ఇష్టం లేదు అని విజయ్ డాన్ 3 మేకర్స్ కి స్పష్టం చేశారట. వరుసగా తెలుగు సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది. తన సొంత పరిశ్రమపై ఆయన చూపుతున్న నిబద్ధత ప్రశంసనీయం. అయితే విజయ్ దేవరకొండ తిరస్కరించడంతో డాన్ 3 మేకర్స్ ఇప్పుడు విలన్ పాత్ర కోసం వేరే నటుడిని వెతికే పనిలో ఉన్నారట. బీటోన్ వర్గాల ప్రకారం ఈ భారీ యాక్షన్ సినిమా జనవరి 2026 నుంచి షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. డాన్ 3 పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. విజయ్ దేవరకొండ ఈ ఆఫర్ ను తిరస్కరించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన భవిష్యత్తు నిర్ణయాలు ఎంచుకునే కథనాలపై అభిమానులైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే సాలెడ్ బొమ్మ పడితే ఇప్పటికిప్పుడు టైగర్ 1 రేంజ్ కి వెళ్లే సత్తా ఉన్న హీరోస్ లో విజయ్ ఒకరు. అసలు జనాలకి పేరు కూడా సరిగ్గా తెలియని టైంలో అర్జున్ రెడ్డితో టాలీవుడ్ ని షేక్ చేశారు. తర్వాత గీతా గోవిందంతో ఏకంగా 100 కోట్ల క్లబ్ లో కూడా చేరారు. కేవలం 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 70 కోట్ల వరకు షేర్లు సాధించి హైయెస్ట్ ప్రాఫిటబుల్ వెంచర్ గా నిలిచింది. తర్వాత పడుతూ లేస్తూ ఉన్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. ఇక ఆ మధ్య రిలీజ్ అయిన టీజర్ దెబ్బతో కింగ్డమ్ సినిమాపై అంచనాలైతే చాలా ఉన్నాయి. అయితే విజయ్ దేవరకొండకి పడాల్సిన సినిమా పడలేదు ఈ ఏడాది. మరి ఇప్పుడు ఇది పక్కా టాప్ ప్లేస్ లో ఉంటుంది అంటున్నారు. అసలు టీజర్ ని సినీ లవర్స్ ఎన్నిసార్లు చూసారో వాళ్ళకి కూడా తెలియనంత రిపీటెడ్ గా చూశారు. ఒక్కో ఫ్రేమ్ అద్భుతమనే మాటను కూడా దాటేసింది. మరి ఈసారి విజయ్ మామూలుగా కొట్టడని అనిపించేలా చేసింది టీజర్.